జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గత ఎన్నికల్లో ఓడిపోయిన సెగ్మెంట్ల వైపు చూస్తున్నారా? కొత్త నియోజకవర్గం చూసుకుంటున్నారా? ఈ ఇష్యూనే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సస్పెన్స్గా తయారైంది. ఇప్పుడు ఆ సస్పెన్స్కు తెరపడట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన సదర్ సెగ్మెంట్లో అనువైన నివాసం కూడా జన సైనికులకు పురమాయించమని చెప్పారంట. ఇల్లు వెదిగే పనిలో పడ్డ జన సైన్యం వాటి ఫోటోలు వీడియోలు పవన్కి పంపిస్తున్నాయంట. ఇంతకీ జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేయడానికి ఫిక్స్ అయ్యారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అందరికీ సమాధానం దొరికింది. మరోసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచే ఎన్నికల బరిలో దిగాలని జనసేనాని ఫిక్స్ అయ్యారట. ఆయన సూచనలతో భీమవరంలో ఆయన నివాసానికి అనువైన ఇంటి కోసం వెతకటం మొదలుపెట్టారు జన సైనికులు. ఇప్పటికే కొన్ని ఇళ్ల ఫోటోలను పవన్ కళ్యాణ్ కి పంపించారట. అతి త్వరలోనే భీమవరంలో పవన్ నివాసం రెడీ అవుతుందంటున్నారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన రెండో స్థానంతో సరిపెట్టుకున్న పవన్ మళ్లీ అక్కడి నుంచే పోటీకి సిద్ధమవటం, స్థానికంగా నివాసం ఉండాలనుకోవటం వెనుక చాలా లెక్కలే కనిపిస్తున్నాయి. తిరిగి భీమవరం నుండే పోటీ చేయాలని తమ అధినేతపై జన సైన్యం ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తోంది. పవన్ అధికారికంగా ప్రకటించకుండానే భీమవరంలో జన సైనికులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అసలు తమ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో రెండవ స్థానానికి పరిమితమవడంపై పోస్టుమార్టం చేస్తూ జరిగిన తప్పులు రిపీట్ కాకుండా సెటరైట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో జనసేనాని అక్కడ 2 రోజులు ఉండి ముఖ్య నేతలతో సమావేశమవుతారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ భీమవరం పర్యటనలో జిల్లా టీడీపీ ముఖ్య నాయకులు, జనసేన నేతలతో భేటీ అవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓడిపోవటానికి పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదన్న ప్రచారం ప్రధాన కారణమైందని జనసేన నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఆ అంశాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని ఊదరగొట్టింది. ఈసారి కూడా స్థానికేతరుడన్న అంశాన్నే మళ్లీ హైలైట్ చేసే పరిస్థితి ఉందని భీమవరం పార్టీ శ్రేణులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారట. నాన్ లోకల్ అన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఆయన భీమవరంలో ఇల్లు చూసుకోవాలని ఇటు జన సైనికులు అటు టీడీపీ ముఖ్య నేతలు కూడా చెప్పటంతో పవన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భీమవరంలోని ప్రధాన ఏరియాల్లో కొన్ని ఇళ్లను జనసేన నాయకులు పరిశీలించి వాటి వీడియోలు, ఫోటోలు పవన్ కళ్యాణ్ కు పంపించారని చెప్తున్నారు. ఆయన భీమవరం రాగానే ఇంటిపై ఒక క్లారిటీ వస్తుందంటున్నారు. మరోవైపు పవన్ సొంత ఇంటి నిర్మాణం కోసం అనువైన ప్రదేశాన్ని కూడా వెతుకుతున్నారట. పవన్ కళ్యాణ్ నివాసంతో పాటు పార్టీ కార్యాలయం ఒకే చోట నిర్మించి ప్రజలు ఆయన్ని కలవటానికి వీలుగా ఉండేలా 2 నుండి 3 ఎకరాల్లో భవనం నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక నాన్ లోకల్ అనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు భీమవరం సైనికులు. జనసేన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతూ పవన్ కళ్యాణ్ గెలిస్తే భీమవరం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న సీఎం జగన్ పులివెందులలో ఉంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ భీమవరం ప్రజలు తన సొంత కుటుంబ సభ్యులని ఇప్పటికే చాలా సార్లు చెప్పారని, అందుకే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి భీమవరం పర్యటనతో పవన్ కళ్యాణ్ ఇంటి మ్యాటర్తో పాటు జిల్లాలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆ సీట్ల పంపకాలకు స్పష్టత కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.